హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరొక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఈరోజు ఊరు వెళ్ళే పని ఉందన్నమాట. మా బంధువులు ఒక అమ్మాయిది మ్యారేజ్ అయితే ఉందండి. సో మ్యారేజ్కి అయితే వెళ్దామని చెప్పి తొందరగానే పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ చర్చి నుంచి వచ్చేసామండి. ఇంకా ఇప్పుడే తెల్లారుతుందనమాట. టైము 6 అయిందండి. తర్వాత నేనైతే ఇంకా ఇంటి ముందు ఇంటి లోపలైతే ఇల్లు చిమ్మేసేసి ఇంటి ముందు కూడా ఇల్లు అయితే కసువు అయితే ఊడుస్తున్నాను అనమాట. మొత్తం కూడా క్లీన్ చేసుకొని కళ్ళాపు అయితే చల్లుకోవాలి. ఇట్లాగా మనము ప్రశాంతంగా ఇంటి ముందు కసువు ఊడ్చి కళ్ళాపు చల్లితే మనకి వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుందండి. సో పల్లెటూరు వాతావరణం కాబట్టి మాకు స్వచ్ఛమైన గాలి అంతా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట పొద్దున్నే. సో ఇక్కడైతే నేను రైస్ అయితే కడిగి పెట్టేస్తానండి. రైస్ అయితే ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయట్లేదండి. సో ఎందుకంటే టిఫిన్ అదంతా పెట్టుకుంటే మళ్ళీ టైము ఇదైపోద్ది, అలాగే ఆలస్యం అవుతుంది అని చెప్పేసి టిఫిన్ అయితే ఏం పెట్టుకోలేదండి. అన్నము కూర అయితే వండుతున్నాం అనమాట. సో ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేసిన తర్వాత అమ్మ మెంతికూర పప్పు చేస్తాను అని అందండి. అందుకని చెప్పేసి పప్పు అయితే కడిగి పెట్టేస్తానండి. పప్పు కడిగి పెట్టేసిన తర్వాత నేనైతే ఆయిల్ కూడా వేస్తాను. ఆయిల్ వేస్తే మనకి వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసినప్పుడు పొంగకుండా అయితే ఉంటుందన్నమాట. సో ఆయిల్ వేసి పసుపు వేసి మొత్తాన్ని బాగా కలిపెట్టేసేసి స్టవ్ మీద అయితే వాటర్ పోసి పెట్టుకోవాలండి. తర్వాత ఇక్కడైతే నేను పచ్చిమిర్చి టొమాటోలు అయితే తీసుకొని శుభ్రంగా అయితే కడిగేసి పెట్టేస్తున్నాను అనమాట. 3 మెంతికూర కట్టలు అయితే తీసుకుందండి అమ్మ. సో మెంతికూర పప్పు చాలా చాలా బాగుంటుందండి. సో ఇక్కడైతే టొమాటోలు అవి కట్ చేసి నేను పప్పులో అయితే వేసుకోవాలండి. అమ్మ ఈ పప్పులో ధనియా పౌడర్ కూడా వేస్తుందండి. ఎందుకంటే ధనియా పౌడర్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే చూసారు కదా, మెంతికూరని శుభ్రంగా కట్ చేసి 3 సార్లు అయితే కడిగింది అనమాట. ఎందుకంటే ఏదైనా వేస్ట్ ఉన్న పోద్దని చెప్పేసి బాగా అయితే కడిగేసింది. తర్వాత ఇక్కడ చూసారు కదా, అమ్మ అయితే ధనియా పౌడర్ అయితే వేస్తుందండి అనమాట. సో ధనియా పౌడర్ వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందంటండి. సో ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే. సో మొత్తం కూడా అమ్మ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చింతపండు కూడా వేసేసిందండి. చింతపండు కొంచెం ఎక్కువే వేసిందండి. కారం కూడా మేము ఎక్కువే తింటాం కాబట్టి కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసిందమ్మ. పప్పు అయితే ఉడికింది. ఇక్కడైతే పప్పుని రుబ్బుతుందనమాట అమ్మ. నీళ్ళు అయితే పక్కకు వంచేసేసి తర్వాత పప్పుని పక్కన పెట్టేసేసి రుబ్బటం అయిపోయిన తర్వాత పోపు అయితే వేస్తుంది అనమాట. పోపు వేస్తే మనకి టేస్ట్ బాగుంటుందండి పప్పు. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి జీలకర్ర, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ అంతా కూడా వేసి అమ్మ బాగా అయితే ఫ్రై చేస్తుంది అనమాట. ఇందులో చిన్నులపాయలు కూడా అయితే వేస్తుందండి. ఎక్కువ వేయదు, 2 చిన్నులపాయలు అయితే వేస్తుంది. చిన్నులపాయలు కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అమ్మ పప్పులో ధనియా పౌడర్ వేస్తుంది, చిన్నులపాయలు కూడా వేస్తుందండి. ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట. సో ఓకే, ఒకసారి ట్రై చేయండి. పప్పు అయితే చాలా చాలా బాగుంటుందండి ఇట్లాగా ధనియా పౌడర్, చిన్నులపాయలు వేస్తే. సో ఇక్కడైతే అమ్మ పోపు అయితే పెట్టేస్తుందండి. పప్పు అయితే రెడీ అయిపోయింది. అదైతే నేను క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి. తీసి అయితే పక్కన పెట్టేసింది అనమాట అమ్మ. తర్వాత ఈలోపు అయితే గిన్నెలన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి. సింక్ కౌంటర్ మొత్తం కూడా గిన్నెలంతా కూడా బాగా క్లీన్ అయిపోయినాయి అనమాట. సో తర్వాత పనులు అయిపోయినాయి కాబట్టి నేను హాట్ వాటర్ అయితే డైలీ తాగుతున్నాను కదండి. సో డైలీ రొటీన్ అయిపోయింది అనమాట ఇట్లాగా హాట్ వాటర్ తాగటం. సో ఈ హాట్ వాటర్ తాగటం వల్ల నాకు గ్యాస్ అనేది రావట్లేదు. కడుపులో, స్టమక్లో కూడా చాలా బాగుంటుందండి. అంతకుముందు హాట్ వాటర్ తాగకముందు తేపులు అవి వస్తూ ఉండేవన్నమాట. సో ఈ హాట్ వాటర్ ఎప్పుడైతే అలవాటైందో అప్పటి నుంచి తేపులు రాకుండా గ్యాస్ ట్రబుల్ అనేది గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉందండి. అందువల్ల నేను రోజు డైలీ ఒక గ్లాస్ మార్నింగ్ ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాసు డైలీ తాగుతాను అనమాట హాట్ వాటర్. నాకు డైలీ రొటీన్ అయిపోయిందండి హాట్ వాటర్ తాగటం. చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది అనమాట హాట్ వాటర్ వల్ల. అందుకని చెప్పేసి డైలీ తాగుతున్నాను. ఈలోపు మా పాప పక్కనైతే పప్పులోకి నాకు ఆమ్లెట్ కావాలని అంటుందన్నమాట. సో సరే చేస్తాను, ముందు కొంచెం నన్ను కాసేపు ప్రశాంతంగా కూర్చొని అని చెప్పేసి అంటున్నాను అనమాట.
తర్వాత ఇక్కడ హాట్ వాటర్ ఇదంతా తాగటం అయిపోయిన తర్వాత నేనైతే ఈ ఆమ్లెట్ అయితే వేద్దామని చెప్పేసేసి ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. సో మెంతికూర పప్పులోకి ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుందండి. కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట. మెంతికూర పప్పులోకి ఆమ్లెట్ అయితే నేను ఇంగ్రీడియంట్స్ ఏమీ కూడా వేయట్లేదు. పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ అవేమి వేయట్లేదండి. ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేస్తున్నానండి. సో ఇక్కడైతే ఎగ్స్ని బీట్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఆమ్లెట్లో పసుపు కూడా అయితే వేస్తానండి. పసుపు వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు, కానీ నేను మాత్రం పసుపు అయితే యాడ్ చేస్తాను. ఆమ్లెట్ చాలా బాగుంటుంది. సో చూడండి. సో వీడియో అయితే కంటిన్యూషన్గా వస్తూ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. డైలీ మేము ఇంట్లో చేసుకునే పనులే మీకు బ్లాగ్ రూపంలో తీసి పెడుతున్నానండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అక్షయ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ అండి, ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మొత్తం కూడా నేను పసుపు, ఆనియన్స్, కారం మొత్తం కూడా వేసి బాగా అయితే మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే ఆమ్లెట్ వేయడానికి ఆయిల్ అయితే వేసానండి. ఒకటే వేస్తున్నాను అనమాట, 2 ఎగ్స్ ఒకటే పెద్ద ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఆమ్లెట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎక్కడ కూడా ఏమి విరగకుండా అయితే వచ్చేసింది అనమాట. పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఆమ్లెట్. సో చూసారు కదా, ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మా పాప అన్నం తినేది కూడా నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసాను. సో చూడండి మా పాప రియాక్షన్ కూడా ఒకసారి. ఓకే, సో వీడియో కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా అక్షయ వ్లాగ్స్ ఛానల్ని. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సో మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. రేపు మేము ఊరు వెళ్ళేది రెడీ అయింది, నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతానండి. ఓకే, సో చూడండి ఇక్కడైతే వేడి వేడి అన్నంలో పప్పు వేసి ఆమ్లెట్తో అయితే తింటుందన్నమాట మా పాప రియాక్షన్ ఒకసారి చూడండి ఎలా ఉందో తను చెప్తుంది. ఓకే.